విజయ్ దళపతి గారికి తన కొడుకు కూడా బిగ్ షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకు తన మాజీ భార్య విడాకుల సంగతి చాలా ఇష్యూ జరుగుతుంది. మరి రాజకీయ పరంగా ఆయనకి ఏమైనా పరపతి ఉంటుందా లేదా, ఫ్యూచర్ ఉంటుందా లేదా అని ఒక డైలమాలో కూడా ఆయన కావచ్చు, ఆయన ఫ్యాన్స్ అందరు కూడా ఉన్నారు. సో మరి రీసెంట్ టైంలో చూస్తూ ఉంటే ప్రతి ఒక్క వార్తల్లో ముఖ్యంగా వివాదాల్లో విజయ్ దళపతి గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ దానికి తోడు త్రిష గారితో కలిసి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ వైరల్ అవ్వడం, ఇద్దరు కూడా ఒకే కారులో కనిపించడం, ఇద్దరు డ్రెస్ కోడ్ కూడా ఒకే విధంగా ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో మరి దానికి తోడు సంగీత గారు తన విడాకుల పిటిషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నా భర్త కొన్ని సంవత్సరాలుగా ఒక స్టార్ హీరోయిన్తోని అఫేర్ నడుపుతున్నాడు, అది నేను తీసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు విడాకులు కావాలనే విధంగా కోరుకున్నారు. సో మరి విడాకులు వచ్చాయనే విధంగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే విజయ్ దళపతి గారి కొడుకు కూడా తనకి ఒక బిగ్ షాక్ ఇచ్చాడు అనే విధంగా కూడా ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది. మరి ఏంటి, తను ఏం చేశాడు, తను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? సో ఇలాంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ముఖ్యంగా రాజకీయాల్లో వాళ్ళు ముందడుగు వెయ్యాలి, నిలదొక్కుకోవాలి, జనాల్లో చోటు సంపాదించుకోవాలంటే ముందు ఇంట్లో బాగుండాలి. చాలామంది అంటూ ఉంటారు, నీ ఇల్లు చూసుకో తర్వాత బయట చూడు అనే విధంగా అంటూ ఉంటారు. సో మరి ఆ సామెతకి విజయ్ దళపతి గారి ఈ యొక్క స్టోరీకి పర్ఫెక్ట్గా సింక్ అవుతుందన్నమాట. సో మరి ఇంట్లో సందర్భాలు చూస్తే, సిచ్యువేషన్ చూస్తేనేమో అసలు ఏమాత్రం కూడా మింగిడిపోయే విధంగా కనిపించట్లేదు. మరి తన పార్టీకి సంబంధించి జనాల్లో ఏ విధంగా తను పేరు సంపాదించుకుంటాడు. అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఉంటుంది, కానీ పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం కూడా పనికిరాదు. జనాల్లో నమ్మకం రావాలి, అరే ఈయన మనకు మంచి చేస్తాడు, మనకు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీరుస్తాడని ఒక నమ్మకాన్ని జనాల్లో కలిగిస్తే అప్పుడే వాళ్ళు ఓటేస్తారు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారి స్టోరీని తీసుకుంటే ఆయన 10 సంవత్సరాల పాటు కష్టపడ్డ తర్వాత ఇప్పుడు ఆయనకు అది కూడా సింగిల్గా కాదు కూటమితో వెళ్ళినప్పుడు ఆయనకు పట్టం కట్టారు. సో ఆ విధంగా విజయ్ దళపతి గారి అసలు ఈ పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ ప్రయాణం అనేది ఎటువైపు మలుపు తిరుగుతుందనే విషయం పట్ల కూడా చాలామంది డైలమాలో ఉన్నారు. అయితే ఇప్పుడు తన కొడుకు ఏంటంటే, మనందరికీ తెలుసు విజయ్ దళపతి గారి కొడుకు డైరెక్షన్ ఫీల్డ్లో ముందుకెళ్తూ ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త సినిమాకి డైరెక్షన్గా అంటే సహాయ దర్శకుడిగా కూడా చేస్తూ ఉన్నాడనమాట. సో మరి ఆ సినిమా టైటిల్ కార్డ్లో ఏంటంటే తన పేరున ఇక్కడ విజయ్ దళపతి గారి ఇంటి పేరుని తీసేయడం జరిగింది, తొలగించాడు. సో మరి దానికి తోడు వాళ్ళ అమ్మగారి ఇనిషియల్ వచ్చే విధంగా ఎస్ అనే విధంగా కూడా పెట్టుకున్నాడనే విధంగా కూడా తెలుస్తుందన్నమాట. సో మరి తండ్రి గారి ఇంటి పేరును కూడా తీసేశాడంటే తన మీద ఎంత కోపంగా ఉన్నాడనే విషయాన్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరి ఫ్యూచర్లో తను కలిసే అవకాశం ఉందంటే ఈ ఒక్క విషయం పట్ల కలిసే అవకాశం కూడా ఉండకపోవచ్చు అనే విధంగా. సో మరి భార్య కొడుకే ఈ విధంగా దూరం పెడుతూ ఉంటే జనాలు ఏ విధంగా దగ్గర తీసుకుంటారనే విధంగా కూడా రాజకీయ రంగంలో తమిళనాట మాత్రం చాలా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతూ ఉందన్నమాట. సో మరి ఇప్పటికీ తన పర్సనల్ విషయాలు కావచ్చు, త్రిష గారి విషయంలో అండ్ భార్య విషయంలో ఈ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి విజయ్ దళపతి గారికి తన కొడుకు అనేది ఇంకొక కొత్త సమస్యగా మారాడు అనే విధంగా కూడా తన ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి చూడాలి విజయ్ దళపతి గారి యొక్క పొలిటికల్ ప్రయాణం ఎటువైపు తిరుగుతుంది, అసలు ముందుకు సాగుతాడా లేదా ఇక్కడికే ఫుల్ స్టాప్ పడుతుందా అని.